మామిడికాయ సీజన్ రానే వచ్చేసింది. ఇంకా సీజన్ వచ్చిందా అంటే పచ్చళ్ళకు కొద్దిగా ఉండదు, ఇంకా రకరకాల పచ్చళ్ళు వేసుకొని తింటాం కదా. సో ఇప్పుడైతే నేను మామిడికాయ పచ్చడి చేస్తున్నా, అంటే ఆవకాయ. సో దానికి కావాల్సిన అయితే ప్రిపేర్ చేస్తున్నా. ముందుగా 3 టేబుల్ స్పూన్ల మెంతులు తీసుకొని దానిలో ఫ్లేమ్లో వేయించి ఇలా ప్లేట్లో వేసి పక్కన పెట్టుకున్నాము. అవి చల్లార్చుకోవాలి. అంతలోపు జీలకర్రను కూడా వేయించి పక్కన పెట్టేసుకున్నాము. ఈ జీలకర్ర కూడా చల్లారేలోపు ఆవాలను కూడా వేయించేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ చల్లగిన తర్వాత పొడులు చేసుకోవాలి. పచ్చళ్ళు చేసుకోవడానికి ఇవన్నీ పొడులు అయితే రెడీ చేసి పెట్టేసుకున్నా. ఇది జీరా పౌడర్, మెంతి పొడి, ఆవు, ఇవేమో పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, పసుపు, కరివేపాకు. నేను కరివేపాకు ఆల్రెడీ కడిగి ఆరబెట్టి పెట్టేసా, లేదంటే పచ్చళ్ళలో వాటర్ పడితే పాడైపోతుంది. అయితే ఆవకాయ చేస్తున్నాను. సో దానికోసమని ముక్కలు అయితే కొల్చుకుంటున్నా. అంటే ఉప్పు కారం అవన్నీ పర్ఫెక్ట్గా తెలియాలంటే ఇట్లా కొల్చుకుంటే బెటర్. ఫస్ట్ నేను మామిడికాయల్ని మంచిగా కడిగి తుడుచుకున్న తర్వాత ఇలా ముక్కలు చేసుకున్నా. మామిడికాయకి కాస్త వాటర్ ఉన్నా పచ్చడి తొందరగా బూజు వస్తుంది. సో అందుకోసమని నీట్గా తుడుచుకోవాలి. వాటర్ అసలు ఎక్కడ తగలనియొద్దు. ఇవైతే 2 కప్స్ అయినాయి. కప్స్ ఆవకాయ ముక్కలకి 4 టేబుల్ స్పూన్ కారం అయితే తీసుకుంటున్నాను. 4 టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను కదా, దాంట్లో హాఫ్ సాల్ట్ తీసుకుంటున్నా. నేను సాల్ట్ అయితే కాస్త తక్కువనే వేసుకుంటా. 4 టేబుల్ స్పూన్కి 2 టేబుల్ స్పూన్ ఉప్పు పడుతుంది కాబట్టి. సో నేనైతే 1.5 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నా. లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. సాల్ట్ ఎక్కువైతే ప్రాబ్లం అయితే, తక్కువ ఏం కాదు. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది ఆవ పొడి. ఇది నేనైతే 1 టేబుల్ స్పూన్ వేస్తున్నా. ఆవ పొడి ఎక్కువ వేసుకుంటే మనకి ఇచ్చింగ్ ప్రాబ్లం వస్తుంది అనమాట. సో పడని వాళ్ళకి, అందుకోసమే నేను కాస్త తక్కువనే వేస్తున్నాను. మెంతి పొడి ఎక్కువ వేయట్లేదు, జస్ట్ 1/2 టేబుల్ స్పూనే వేసా. ఎక్కువ వేస్తే చాలా చేదు అయిపోతుంది. అండ్ జీరా పౌడర్ అయితే 1 టేబుల్ స్పూన్ వేస్తున్నా. ఇది కాస్త ఎక్కువ ఏం కాదు. ని బాగా మిక్స్ చేసుకోవాలి ముక్కలకి పర్ఫెక్ట్గా పట్టుకునేలాగా. నేనైతే ఆయిల్ ఫస్టే వేయను, నేను పోపులో ఆయిల్ వేసి ఆ ఆయిల్నే ఇందులో వేస్తా. సో ఇదైతే మంచిగా కలుపుకోవాలి. ముక్కలకైతే కారం మంచిగా పట్టుకుంది. ఇంకా మనం పోపు ప్రిపేర్ చేసుకున్నాము. పోపులోనే ఆయిల్ ఎక్కువ వేస్తాము. దీంట్లో ఆయిల్ అయితే ఎక్కువనే వేస్తున్నా. అంటే ఆల్మోస్ట్ ఒక 10 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసా. ఆయిల్ అయితే వేడెక్కిపోయింది. ఇప్పుడు దీంట్లో పోపు దినుసులు వేసుకున్నాం. జీలకర్ర, ఇవన్నీ జస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాం. ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి. నేనైతే లో ఫ్లేమ్లో పెట్టేసామంట. ఈ పచ్చడి మొత్తంలో ఈ పోపు పెట్టడమే పెద్ద ప్రాసెస్. ఇది మాడకూడదు అట్లా అని చెప్పి వేయకుండా ఇంకా తొందరగా పాడైపోతుంది. నేనైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసేసుకుంటున్నా. కరివేపాకు వేసుకుంటున్నా. కరివేపాకు ఫస్టే వేసిన, ఎందుకంటే ఇది చాలా ఫ్రై అవుతానే బాగుంటుంది, లేదంటే పచ్చడి పాడైపోతుంది. సో ఇది మొత్తం ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తా. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేటప్పుడు నూనె మరీ ఎక్కువ వేడి ఉండకూడదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ తొందరగా మాడిపోతుంది. నూనె అయితే కాస్త చల్లారింది. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా 1 టేబుల్ స్పూన్. ఇది చాలా నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మొత్తం ఆఫ్ చేసి యాక్చువల్గా ప్యాన్ నేను స్టవ్ పై నుంచి తీసేసా. ఈ నూనె ఉన్న వేడితోటే ఇదైతే ఫ్రై అయిపోతుంది. అండ్ పచ్చళ్ళలో నూనె వేసేటప్పుడు మొత్తం చల్లారిన తర్వాతనే వేయాలి. ఇలానే వేడి నూనె వేస్తే ముక్క ఆయిల్లో ఉడికిపోతుంది అన్నమాట. సో దీనైతే నెమ్మదిగా ఫ్రై చేసేసుకున్నాం. ఇదే పెద్ద ప్రాసెస్. నాకైతే అన్ని పచ్చళ్ళు ఇంతే, ఇంకా ఇలానే చేసుకుంటాము. మేమైతే పికిల్స్ ఎప్పుడు కొనలేదు. ఒకసారి చికెన్ పచ్చడి తినాలనిపిస్తే కొనుక్కున్నా. యాక్చువల్గా నాకు చేసుకోవడం రాదు. అండ్ మా మమ్మీ వాళ్ళని అడిగినా చెప్పేవాళ్ళు అనుకో, కానీ చేసే ఇంట్రెస్ట్ లేక కొనుక్కున్నా. ఇంకా దాంట్లో అయితే ఒక 4 ముక్కలు వస్తే మొత్తం నూనెనే వచ్చేసింది. యాక్చువల్గా నూనె కొనుక్కున్నానా పచ్చడి కొనుక్కున్నానా అర్థం కాలేదు. సో ఆ రోజైతే ఆ పచ్చడి వేస్ట్ అయిపోయింది. అప్పటి నుంచి అయితే పికిల్స్ అయితే చేయడం నేర్చుకున్నా. ఈ పికిల్స్ అయితే వచ్చు, నాన్ వెజ్ పికిల్స్ రావు. ఇంకా నెక్స్ట్ ఆ నాన్ వెజ్ పికిల్స్ పైన ప్రయోగం చేసి ఫైనల్గా అయితే నేర్చేసుకోవాలా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చి వాసన పోయేలాగైతే ఫ్రై అయిపోయింది. అండ్ ఇంకా ఈ ఆయిల్ కూడా ఫుల్ చల్లగా అయిపోయింది చూడండి.
ఇట్లా గోరువెచ్చగా ఉండాలి. చేతితో టచ్ చేస్తే కాస్త వేడిగా ఉంది. ఈ వేడితే సరిపోతుంది. ఇప్పుడు మనం దీంట్లో పసుపు వేసుకున్నాము. పసుపును కూడా మంచిగా కలుపుకున్నాము. ఇంకా ఆయిల్ వేడిగా ఉంటే ఈ పాటికి పసుపు మాడిపోయేది. పచ్చడి వేయడం అయితే చాలా ఈజీ. జస్ట్ ఈ పోపు పెట్టే వాళ్ళు ఉంటే సరిపోతుంది. పోపు పెట్టడం ఎంత కష్టం అన్నమాట. మొత్తం చల్లగా అయిపోయింది. ఇప్పుడు మనం ఈ పోపుని ఇందులో వేసేసుకోవాలి. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. ఇంకా పచ్చడి అవ్వక ముందుకే స్మెల్ స్టార్ట్ అయిపోయింది ఫుల్ టెంప్టింగ్గా. ఇప్పుడు ఈ ఆయిల్ని మొత్తం ఈ ముక్కలకి మంచిగా పట్టుకునేలాగా కలుపుకోవాలి. అండ్ ఇంకా ఒక 2 days ఆగి పచ్చడి తింటే టేస్ట్ మాత్రం క్రేజీ ఉంటుంది. సాల్ట్ అయితే పర్ఫెక్ట్గానే సరిపోతుందని అనుకుంటున్నాను. సాల్ట్ ఎక్కువ తక్కువ ఇప్పుడు తెలీదు. ఒక 1/2 hour వెయిట్ చేయాలి. అప్పటిలోపు ఈ సాల్ట్ మొత్తం కరిగిపోతుంది ఈ ఆయిల్లో. సో ఆవేశపడి ఇప్పుడు టేస్ట్ చేసుకొని ఇప్పుడే వేస్తే మాత్రం మీకైతే ఉప్పిసం అయిపోతుంది. ఇంకా తినడానికి అయితే బాగోదు. పచ్చడి మొత్తం వాటర్లాగా అయిపోతుంది అనమాట. మంచిగా కలిపేసా. ఆయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఉన్న ఒక 1 hour తర్వాత అయితే ఆయిల్ పైకి వచ్చేస్తుంది. ఇంకొక 1 or 2 days అయితే ఇంకా ఆయిల్ మొత్తం పైన వచ్చేస్తుంది. ఒకవేళ మీకు ఆయిల్ ఇంకా ఎక్కువ వేసుకోవాలనిపిస్తే తర్వాత మీరు ఆయిల్ని గోరువెచ్చగా వేసుకొని ఇందులో వేసుకొని డైరెక్ట్గా ఆయిల్ వేయకూడదు. అండ్ ఎవరైనా చేపల పులుసులో ఆవకాయ పచ్చళ్ళలో చేసిన నూనె వాడుకునే వాళ్ళు ఉంటే కాస్త ఎక్కువ వేసుకోండి. చేపల పులుసులో ఈ ఆవ నూనె వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆవకాయలో నూనె మాత్రమే వేసుకోవాలి. తొక్కు పచ్చడి, అల్లపావ ఇలాంటి వాటిలో అయితే యూజ్ చేయరు చేపల. జస్ట్ ఒక 1 hourకి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. ఇప్పుడు ఈ పచ్చడిని మొత్తం గాజు జారీలో స్టోర్ చేసి పెట్టేసుకుంటే ఇంకా 1 or 2 days తర్వాత ముక్క మంచిగా ఊరి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే మనం ఈ గిన్నెలో కాస్త అన్నం పెట్టుకుని తింటే టేస్ట్ అసలు నెక్స్ట్ లెవెల్.